హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరిశ్రీస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానండి. నేను 2 days బ్యాక్ ఒక వెబినార్ విన్నాను. అదేంటంటే డాక్టర్ కింగ్ లూథర్ అని చెప్పేసి నేపిల్స్లో తను ఒక ఫిజిషియన్ ఫ్లోరిడాలో. సో ఒక ఫ్రీ వెబినార్ ఉంటే నేను ఖాళీగానే ఉన్నాను కదా ఇంట్లో అని చెప్పేసి విన్నాను. తను చాలా మంచి విషయాలు చెప్పారు. సో ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత నాకు అనిపించింది అనమాట, మనం కూడా డైట్ అనేది ఫాలో అవ్వాలి అని చెప్పేసి. నేను ఫుడ్ టెక్నాలజీ చదువుకున్నానండి. సో తను చెప్పిన విషయాలన్నీ వింటూ ఉంటే నాకు ఏమనిపించింది అంటే, ఓహో ఇవన్నీ నాకు తెలుసు కదా, నేను చదువుకున్నాను కదా, ఎందుకు పాటించకూడదు అని చెప్పేసి అనిపించింది. సో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి చెప్తున్నాను. ఏంటంటే ముఖ్యంగా తను ఏం చెప్పాడంటే, ఎప్పుడైనా ఒక డిసీజ్ ఉన్నప్పుడు డాక్టర్స్ సిమ్టమ్స్ బట్టి వాళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఆ సిమ్టమ్ ఉంటే ఎలా ఉంటే దాన్ని బట్టి ఇస్తారు. కానీ వాళ్ళు రూట్ కాజ్కి ఎందుకు ఈ సిమ్టమ్ వస్తుంది ఏంటి అని చెప్పి మోస్ట్లీ మనకి మెడిసిన్స్ అనేది ఇవ్వరు అనమాట. సో తను ఏం చెప్పాడంటే, ఫస్ట్ మనం మనకి ఆ రోగం రావడానికి రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ కాజ్కి మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ ముఖ్యంగా తను చెప్పాడనమాట. సో మన బాడీస్లో మోస్ట్లీ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో తను ఈ సెమినార్ మొత్తంలో ఏం చెప్పాడంటే, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలాగా, హార్మోన్స్ మన బాడీలో ఎంత ఉంటాయి, సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల దానివల్ల మనకి ఎలా రోగాలు అనేవి వస్తున్నాయి, సో హార్మోన్స్ మళ్ళీ మనము వాటిని కరెక్ట్ యాక్టివిటీ ఎలా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు. ఇంకోటి మనకి చాలా మటుకు ఈ మధ్య ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ హార్మోన్ చేంజెస్ వల్లే మోస్ట్లీ మనకి 7 క్రానిక్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. దీనివల్ల చాలా మటుకు ఎక్కువ చనిపోతున్నారు. సో ఇవన్నీ మనము ఎలా మన డైట్ ద్వారా, మన న్యూట్రియన్స్ ద్వారా మనం ఎలా తగ్గించుకోవచ్చో తను చాలా క్లియర్గా చెప్పారు. ఆ విషయాలు మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా తను ఏం చెప్పారంటే, ఫస్ట్ మన బాడీలో సో పొల్యూషన్ ద్వారా చాలా కారణాల ద్వారా టాక్సిన్స్ అనేవి ఉండిపోతాయి అన్నమాట. సో మనం తినే ఫుడ్ ద్వారా కూడా. సో ఈ టాక్సిన్స్ అనేవి మనము ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తూ ఉండాలి. సో డీటాక్సిఫై చేసుకుంటూ ఉండాలి మన బాడీని. సో అలా డీటాక్సిఫై చేసుకోవడానికి ఇంకా మనం తినే ఫుడ్ పైన డిపెండ్ అవ్వి ఉంటుంది అన్నమాట. సో మనం తినే న్యూట్రిషన్ అనేది చాలా బాగున్నప్పుడు మనకి కావాల్సిన మినరల్స్, ఇంకా వైటమిన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్ అన్నీ మనకి దొరుకుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా మన బాడీలో డీటాక్సిఫై అవుతూ ఉంటాయి. సో ఈ 2 ముఖ్యమైన కారణాలు. సో మన బాడీలో ఏంటంటే 600 హార్మోన్స్ ఉంటాయంట. సో ఈ హార్మోన్స్ అన్నీ దీని యాక్టివిటీ అనేది చాలా బాగా ఉండాలంటే మనం తినే న్యూట్రిషన్, దాని నుంచి వచ్చే న్యూట్రియన్స్ నుంచే ఉంటాయి. సో మనము మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు, మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ తీసుకున్నప్పుడు ఈ హార్మోన్స్ అన్నీ కూడా చాలా మంచిగా యాక్ట్ చేస్తాయి. సో అలా హార్మోన్ యాక్టివిటీ అనేది చాలా బాగున్నప్పుడు మనకి ఏ రోగాలు రావు. కానీ నేను చెప్పినట్టు మన బాడీలో టాక్సిన్స్ అనేవి అక్యుములేట్ అయిపోతూ ఉన్నప్పుడు సో ఈ హార్మోన్స్ యాక్టివిటీ కూడా స్లో అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ టాక్సిన్స్ అనేవి హార్మోన్స్ యాక్టివిటీని ఇండర్ చేస్తాయి. సో మనం ఎప్పటికప్పుడు మన బాడీని డీటాక్సిఫై చేస్తూ ఉండాలి. సో కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల, లేకపోతే కొన్ని జ్యూసెస్ అనేసి మార్నింగ్ ఏమైనా తీసుకుంటూ ఉంటాం కదా, అవి తీసుకోవడం వల్ల, ఈవెన్ మెడిసిన్స్ కూడా వేసుకుంటూ ఉంటారు ఈ క్రోనిక్ డిసీజెస్కి. ఆ మెడిసిన్స్ ద్వారా కూడా కొన్ని టాక్సిన్స్ అనేవి మన బాడీలో ఉండిపోతూ ఉంటాయి. సో మెడిసిన్స్ బదులు ఈ ఫుడ్ ద్వారా మనము ట్రీట్ చేసుకోవచ్చు కొద్ది వరకు రాకుండా డిసీజెస్. ఇంకొకటి ఏంటంటే, మనం ఇలా హార్మోన్స్ అనేవి యాక్టివిటీకి మనం మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. సో మంచి న్యూట్రిషన్ తీసుకోవాలంటే మనకు ఒక మెంటర్ కావాలన్నమాట. సో మనకి దాదాపు చాలామందికి ఈ ఫుడ్లో ఏముంటాయి ఏముండవు అని చెప్పేసి తెలియదు. దీంతోపాటు మనము మన బాడీ కూడా ఫిట్నెస్ అనేది అవసరం అన్నమాట. సో మనం కొంచెం సేపు అట్లీస్ట్ 20 to 30 minutes ఎక్సర్సైజ్ అనేది కూడా చేయాలి. సో ఇలా ఇవన్నీ మనం కరెక్ట్గా చేసినప్పుడు మన బాడీ యాక్టివిటీ అనేది చాలా బాగుంటుంది. మనకి ఏ రోగాలు అనేవి రావన్నమాట. ఫస్ట్ ఏంటంటే మన బాడీని డీటాక్సిఫై చేసుకోవాలి. దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మన హార్మోన్స్ అనేవి కరెక్ట్గా వాటి యాక్టివిటీ ఉంటుంది. సో అలా వాటి యాక్టివిటీ ఉండాలి. మన బాడీ యాక్టివ్గా ఉండాలంటే ఫిట్నెస్ అనేది అవసరం, ఎక్సర్సైజ్ చేయాలి. సో తను ఇలా ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ వెబినార్లో. సో తను ఇంకొకటి చెప్పాడు ఏంటంటే, ప్రోయాక్టివ్ వర్సెస్ రియాక్టివ్ అని చెప్పి. ప్రోయాక్టివ్ అంటే మనం ముందుగానే మన బాడీని ఏంటంటే రూట్ కాజ్ నుంచి ఏదైనా జబ్బు ఉన్నప్పుడు ఆ రూట్ కాజ్ ఎందుకు ఎలా వచ్చింది అని కనుక్కొని ఆ రూట్ కాజ్ నుంచి మనము ఆ రోగాన్ని అనేది తీసేసామనుకోండి, రూట్ నుంచి మళ్ళీ మనకి ఆ రోగం అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ షుగర్ కానీ బీపీ కానీ ఉందనుకోండి. సో షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఈ మధ్యకాలంలో ఒక పిల్ వేసుకుంటారు, ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటారు. సో అది వేసుకున్నాక చెక్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ కానీ బీపీ కానీ కంట్రోల్గా ఉన్నాయని చెప్తారు. మళ్ళీ ఆ ట్యాబ్లెట్ అనేది మనం ఒక రోజు తర్వాత వేసుకోలేదు అనుకోండి, క్రమంగా మన షుగర్ లెవెల్స్, మన బీపీ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో ఎందుకని మనం జస్ట్ ఆ సిమ్టమ్కి ట్రీట్ చేసుకున్నాం అనమాట. పిల్ వేసుకొని ఆ సిమ్టమ్ని తగ్గించాం. కానీ దానికి కావాల్సిన రూట్ కాజ్ ఏంటి, దాని అలా మన బీపీ, గ్లూకోజ్ లెవెల్స్
పెరిగేదానికి రూట్ కాజ్ ఏంటో దానికి ట్రీట్మెంట్ అనేది జరగలేదు అనమాట. మోస్ట్లీ మనకి ఇప్పుడు ఉన్న మెడిసిన్స్ అన్నీ ఏంటంటే సిమ్టమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సిమ్టమ్స్కి మెడిసిన్స్ ఇస్తారు, కానీ దానికి రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ కాజ్ ఎలా తీయాలని మెడిసిన్స్ ఇవ్వరు. సో మనము ఫుడ్ ద్వారానే ఆ రూట్ కాజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మనం ఎంత తింటున్నాం అనేది ముఖ్యం కాదండి. ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎలా తినాలి అనేది ముఖ్యం. సో మనం తినే ఫుడ్లో మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ వస్తున్నాయా అనేది ముఖ్యం అనమాట. కొంతమంది ఏం చెప్తుంటారు, నేను అసలు సరిగ్గా తిననండి, ఎక్కువ తినను కానీ లావు అయిపోతున్నాను అని చెప్పేసి చెప్తారు. ఎక్కువ తినకపోయినా కానీ మనకి న్యూట్రియన్స్ అనేది సరిగ్గా రావు కాబట్టి మన బాడీలో. సో పర్టికులర్ హార్మోన్కి కావాల్సిన న్యూట్రియన్స్ అనేవి దొరకనప్పుడు ఏంటంటే దాని యాక్టివిటీ అని ఉండదు. సో అందుకని మనకి ఉపవాసాలు ఎక్కువ ఉండడము, సో డైటింగ్ అని చెప్పేసి కొంతమంది తెలియకుండానే వాళ్ళు కొన్ని న్యూట్రియన్స్ అనేవి తీసుకోకుండా ఉంటారు. అలా చేయడం వల్ల కూడా మనకి ఏంటంటే న్యూట్రియన్స్ సరిగ్గా రాకపోవడం వల్ల కూడా లావ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏదైనా డైట్ కానీ ఏమైనా న్యూట్రియన్స్ తీసుకునేటప్పుడు కంప్లీట్గా మనకి దాంట్లో కావాల్సిన న్యూట్రియన్స్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవాలి. నేను మీకు ముందుగా చెప్పాను కదా, మన బాడీలో ఆల్మోస్ట్ 600 హార్మోన్స్ వరకు ఉంటాయి. సో పర్టికులర్ హార్మోన్ ఒక్కొక్క హార్మోన్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది మన బాడీ. సో కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏంటంటే, సో ఆ ఫ్యాట్ అనేది మన బాడీలో అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సపోజ్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి, మోస్ట్లీ లేడీస్లో ఏంటంటే ఫ్యాట్ అనేది థైస్లో, సో చేతులలో ఇక్కడ బాగా ఎక్కువ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగే అడ్రినల్ గ్లాండ్ అనేది సరిగ్గా పనిచేయనప్పుడు మనకి పొట్టలో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అయిపోతుంది. ఇంకా థైరాయిడ్ అనమాట. ఇప్పుడు ఎక్కువ మనకు ఉన్న ఇష్యూస్ ఏంటంటే థైరాయిడ్ కూడా వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ కూడా మనకి సరిగ్గా పనిచేయకపోవచ్చు. సో ముఖ్యంగా మనకి ఫస్ట్ లేడీస్లో ఎక్కువ వచ్చేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య. సో ఈ థైరాయిడే మనకి బాడీ ఎనర్జీ మెయింటెనెన్స్కి, మన బాడీ మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్ హార్మోన్. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా ఏంటంటే మనకి హోల్ బాడీలో ఎక్కడంటే అక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే లివర్లో కూడా ఫ్యాట్ అనేది చాలా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో కొంతమంది ఆల్కహాలిక్ ఎక్కువ ఉంటారు, కొంతమంది ఎక్కువ స్మోక్ చేస్తూ ఉంటారు, సో కొంతమంది టాక్సిన్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా మంచిగా లేనప్పుడు ఏంటంటే మనకి ఈ లివర్ అనేది కూడా ఫ్యాట్ అనేది లివర్లో కూడా ఎక్కువ స్టోర్ అవుతుంది. అలా స్టోర్ అయినప్పుడు మనకి లివర్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. సో ఈ హార్మోన్స్ ఒక్కొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒక్కొక్క దగ్గర మనకి కొవ్వు అనేది పేరుకుంటూ ఉంటుంది. సో దాని ప్రకారం కూడా మనము ఫుడ్ అనేది తీసుకోవాలి. సో అలా ఆయన సెమినార్ మొత్తం విన్నప్పుడు ఏంటంటే నాకు ఏమనిపించింది అంటే, నాకు కూడా ఆల్మోస్ట్ ఈ విషయాలన్నీ తెలుసు. ఎందుకంటే మేము ఫుడ్ టెక్నాలజీ చదువుతున్నప్పుడు మాకు జనరల్గా మన హ్యూమన్ న్యూట్రిషన్, ఆ బాడీ, ఆ హార్మోన్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా ఈ ఫుడ్ అనేది ఏంటంటే ఫంక్షనల్ ఫుడ్స్ అని కొన్ని ఉంటాయి. ఈ ఫంక్షనల్ ఫుడ్స్ ఏంటంటే వాటిలో చాలా బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. అవి ఏంటంటే మనకి మెడిసిన్ లాగా అనమాట. సో ఆ ఫుడ్స్ అన్నీ తీసుకోవడం వల్ల మన బాడీలో మెడిసిన్స్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. సో అలా మనము డిఫరెంట్ ఫుడ్స్లో స్పైసెస్లో ఉంటాయి. సో ఇవి మనం తీసుకోవడం వల్ల మన బాడీ యాక్టివిటీ అనేది చాలా బాగుంటుంది, మనకి ఏ రోగాలు అనేవి రావు. సో ఫుడ్ ఒక మెడిసిన్ లాగా మనము ఎందుకు ఫుడ్ సరిగ్గా తీసుకోకూడదు అని చెప్పేసి ఆలోచించాను. అలా ఆలోచించాక నేను మా హస్బెండ్తో డిస్కస్ చేసి మనం డైట్ చేద్దాము. ఎందుకంటే నాకేమో హైపోథైరాయిడ్ ఉంది. డెలివరీ తర్వాత ఏంటంటే నాకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి నాకు హైపోథైరాయిడ్ వచ్చిందండి. సో హైపోథైరాయిడ్ వచ్చినప్పుడు ఫస్ట్లో నేను 88 mg తీసుకునేదాన్ని ఫస్ట్ డెలివరీ తర్వాత సెకండ్ డెలివరీకి నాకు అసలు ఏ థైరాయిడ్ లేదనమాట, నార్మల్కి ఉంది. సో నార్మల్గా ఉండేసరికి సెకండ్ డెలివరీ తర్వాత కూడా నార్మల్గా ఉండేసరికి నాకు హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేవి తగ్గిపోయాయి అని అనుకుని నేను ఏంటంటే మామూలు డైట్ తీసుకుంటూ ఉన్నాం. క్రమంగా మనకు తెలుసు కదా ఇప్పుడు అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ అని చెప్పేసి తింటూ ఉన్నాం ఎక్కువగా. సో ఇవి తినడం వల్ల ఏంటంటే ఒక స్టేజ్కి ఏంటంటే ఒక 3-4 months తర్వాత నేను క్రమంగా లావ్ అయిపోతూ వచ్చాను. ఆ లావ్ అయిపోతూ వచ్చేసరికి మళ్ళీ టెస్ట్ చేసుకుంటే నాకు మళ్ళీ హైపోథైరాయిడ్ అనేది చాలా ఎక్కువ, దాని యాక్టివిటీ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను 125 mg టాబ్లెట్ తీసుకున్నాను. ఎందుకంటే నేను తగ్గిపోయింది అని చెప్పేసి కొంచెం డైట్ అనేది ఫాలో అవ్వలేదు. డైట్ ఇన్ ద సెన్స్ లైక్ మంచి ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకుండా మంచి మన బాడీకి ఉపయోగమైన ఫుడ్స్, న్యూట్రియన్స్ అని సరిగ్గా తినలేదన్నమాట. సో అలా తినకపోవడం వల్ల నాకు నేను ఇంకా ఎక్కువ mg టాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చింది. సో అలా కాకుండా మనం తినే ఫుడ్ ఏంటంటే డైట్ అని చెప్పి కొన్ని రోజులు చేయడము ఆపడం అని కాకుండా మనం తినే ఫుడ్ మామూలుగా రోజు తినే ఫుడ్ అదేంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినకుండా, ఎక్కువ షుగర్ ఫుడ్స్ తినకుండా, ఎక్కువ బయట కొనుక్కునే ఫుడ్స్ అవి ఏమి తినకుండా మనం ఇంట్లోనే హెల్తీగా మనం రోజు తినే ఫుడ్స్ కొంచెం హెల్తీ వేలో చేసుకొని తింటే మనకి అదే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సో అలా అనుకొని నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకొని ఒక డైట్ ప్లాన్ వేసుకున్నాము. సో ఈ డైట్ ప్లాన్ ప్రకారము మేము తిని ఒక 1 week తర్వాత ఆ రిజల్ట్స్ ఏంటో మీకు చెప్తాను. సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరందరూ, మీకు తెలుసు మన బాడీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, మనకి తెలిసిపోతుంది హెల్తీగా ఉన్నామా లేదని.
దాని ప్రకారం మనం ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేస్తున్నారండి. లైక్ బ్రెడ్ అని, బీగిల్స్ అని, సీరియల్స్ అని చెప్పేసి మార్నింగ్ ఈజీగా అయిపోయి చేసేసుకుంటూ ఉంటారు. సో అవి మన హెల్త్కి అంత మంచిది కాదు. వాటి వల్లే మన షుగర్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోతుంటాయి. సో మనం ఏంటంటే మోస్ట్లీ మన సౌత్ ఇండియన్స్ ఏంటంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తింటారు. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్కి అలవాటు అయిపోయి ఫాస్ట్గా అయిపోతుంది. సో మనకి ఫాస్ట్ ఫేస్డ్ వరల్డ్లో ఏంటంటే ఇవన్నీ తినేస్తూ ఉంటాం అనమాట, ప్రాసెస్డ్ ఫుడ్స్. సో అవి తినడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. దాని ద్వారా మనకి వేరే రోగాలు అనేవి కూడా వస్తూ ఉంటాయి మనకి. సో మనం మోస్ట్లీ మనం ముందు ఏం తినేవాళ్ళు మన పెద్దవాళ్ళు ఏంటంటే ఇడ్లీలు, దోశలు, మామూలుగా పొంగల్ అని చెప్పేసి ఇవే కదా ఎక్కువ తినేది. అవే చాలా మంచి హెల్తీ ఫుడ్స్ అండి. కాకపోతే ఏ ఫుడ్ తిన్నా కానీ మనము లిమిట్లో తినాలి. సో లిమిట్గా తిన్నప్పుడు ఏంటంటే మనకి ఆ ఫుడ్ ఉన్న న్యూట్రియన్స్ అనేవి మన బాడీ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి ఎంత కావాలో అంత తినడం వల్ల ఎక్సెస్ అమౌంట్ అనేది ఉండదు కాబట్టి అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వదు. సో మన బాడీలో ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వదు. సో డే 1లో మేము ఏంటంటే ఫస్ట్ డీటాక్సిఫైయింగ్ జ్యూస్తో స్టార్ట్ చేసామండి. ఆ తర్వాత 8:30కి మేము నిన్న నేను సంగటి చేశాను, అది మిగిలిపోయింది. ఆ సంగటిని ఏంటంటే మేము కొంచెం వాటర్, పెరుగు వేసి నైట్ అంతా పెడతాము. సో అలా పెట్టిన తర్వాత అది మార్నింగ్ తాగుతాం అన్నమాట. ఇది చాలా కూల్ చేస్తుంది బాడీని. అలాగే ఇది చాలా హెల్దీ కూడా. అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెము ఫెర్మెంట్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పారు సంగటి చాలా హెల్దీ అని చెప్పేసి నా ముందు వీడియోస్లో. సో ఇది తాగడం వల్ల పొద్దున కొంచెం ఉల్లిపాయతో కానీ ఏదైనా మన ఇంట్లో ఏదైనా చట్నీ ఏదైనా ఉన్నా కానీ దాంతో తింటే చాలా హెల్దీ, చాలా చలవ చేస్తుంది. మీకు ఏంటంటే వేరే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి తింటే ఏంటంటే ఒక రకంగా ఉంటుంది, మీరే అబ్జర్వ్ చేయండి. ఒక తలనొప్పి వచ్చినట్టు ఒక రకంగా అట్లా ఉంటుంది. కానీ ఇది చాలా కూల్గా ఉంటుంది, అంటే రిఫ్రెష్గా ఉంటుంది అన్నమాట ఈ డ్రింక్. సో అది తాగుతున్నాము. నెక్స్ట్ ఆ తర్వాత మధ్యాహ్నంకి కూడా నేను ఏంటంటే రైస్, కీన్వా. సో మోస్ట్లీ కీన్వా గురించి మీకు చాలా చెప్పాను కదా. కీన్వాలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో నేను రైస్, కీన్వా ఈక్వల్ క్వాంటిటీస్లో వేసి అది ఒకటి చేసుకొని దాంతోపాటు ఏదైనా వెజ్ కర్రీ, మనం రోజు చేసుకునే కర్రీస్ ఏవో ఒకటి చేసుకొని తినేయచ్చు. కాకపోతే మనము కొంచెం రైస్ ఎక్కువ తీసుకోకుండా చపాతీస్ లేకపోతే రొట్టెలు, నేను రొట్టెలు కూడా చూపించాను మీకు. రొట్టెలు, మిల్లెట్స్ ఇవన్నీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి అన్ని రకాల న్యూట్రియన్స్ అనేవి వస్తాయి. నేను రైస్ తినద్దని చెప్పట్లేదు, కానీ దాని క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలన్నమాట, ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించుకోవాలి. సో అలా తినడం వల్ల డైట్ నేను అనేది ఒక ప్లాన్ చేసుకున్నాను. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను కదా మీకు ముందే, నేను ఫుడ్ టెక్నాలజీ చదివానని. సో నాకు కొంచెం ఆ ఫుడ్ గురించి అన్ని ఐడియా ఉంటాయి కదా. సో దాని ప్రకారం నేను డైట్ వేసుకున్నాను. సో ఈరోజు డే 1 అండి స్టార్ట్ చేస్తున్నాను. సో ఒక 10 days అయ్యాక దాని యొక్క ఆ డైట్ వల్ల నాకు ఏమేమి ప్రయోజనాలు జరిగాయో మీతో షేర్ చేసుకుంటాను.